ఈ పేమెంట్ మనం ఎలా ఫిల్ చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి పేమెంట్ సర్వికో అనే వెబ్సైట్ని మనం లాగిన్ అవ్వాలి. ఈ లాగిన్ అవుతే మనకి ఈ ఇంటర్ఫేస్ అయితే మనకి ఎలా చూపిస్తుందండి, సర్వికో అని చెప్పేసి. మనకైతే ఇప్పుడు పేమెంట్ ఆప్షన్ అయితే మనకి చూస్ చేసుకోవాలి. అది ఎలాగంటే ఆర్డి సర్వీస్ అని మనం చూస్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే మనకి ఎలా చూపిస్తుంది మీరు చూడొచ్చు. మనకైతే ఫస్ట్ పేమెంట్ ఐడి అని చూపిస్తుంది. మనం పేమెంట్ ఆల్రెడీ చేయలేదు కాబట్టి మనకు పేమెంట్ ఐడి అనేది ఉండదు, అది అవసరం లేదు, మనం అది ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. కంపెనీ నేమ్ అని చెప్పేసి అడుగుతుంది మనల్ని. ఆ కిందనే రెండోది కంపెనీ నేమ్ అని అడుగుతుంది. ఆ కంపెనీ నేమ్ అనేది మనం ఏదైతే మనం షాప్ అయితే రన్ చేస్తున్నామో దాని పేరైతే మనం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత కాంటాక్ట్ పర్సన్ అంటే మీ పేరు అనేది అక్కడ మనం ఇవ్వాలి. తర్వాత సీరియల్ నెంబర్ అనే దాని మీద యాడ్ అని ఉంటుందండి. అక్కడ యాడ్ చేస్తే మనకి సీరియల్ నెంబర్ అయితే మనకి మంత్ర ఆర్డి సర్వీస్ బ్యాక్ సైడ్ రైట్ సైడ్ 7 డిజిట్స్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ 7 డిజిట్ నెంబర్ని మనం అయితే కరెక్ట్గా మనం చూసుకొని ఎంటర్ చేయాలండి. అది కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత మనకైతే యాడింగ్ అయితే అవుతుంది. ఆ టిక్ మార్క్ అనేది వచ్చిందంటే మనకి ఆ బాక్సెస్లో మనం ఫిల్ చేసినప్పుడు టిక్ మార్క్ ఓకే అయిందంటే మనకి అది ఓకే అయినట్టండి. లేకపోతే ఎర్రర్ అని చూపిస్తుంది, అంటే ఇంటూ మార్క్ అనేది చూపిస్తుంది. మనం ఈ ఆర్డి సర్వీస్ నెంబర్ చేసి చూసారు కదా, సర్వీస్ ఆర్డి సర్వీస్ యాడ్ చేసిన తర్వాత టిక్ మార్క్ అనేది చూపిస్తుంది. మనకి ఇక్కడ పేమెంట్ అయితే ఆప్షన్ చూపిస్తుందండి. 1 ఇయర్కి 100 రూపీస్ ప్లస్ జిఎస్టీ 18 రూపీస్ అని చూపిస్తుంది. మనకి 118 రూపీస్ మనం అయితే పే చేయవలసి వస్తుంది. ఇక్కడ మనం ఆర్డి సర్వీస్ అంటే అది పేమెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి యాక్సెప్ట్ అని చూపిస్తుంది. మనకి ఇలాగా ఇలా చూపిస్తుంది అండి. యూపీఐ ఐడీస్ మొత్తం నెట్ బ్యాంకింగ్స్ కానీ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం మొత్తం టోటల్ అన్నీ చూపిస్తుంది. మనం దీని ద్వారా మనమైతే మన అకౌంట్లోంచి పేమెంట్ చేయొచ్చండి. పేమెంట్ చేసిన తర్వాత మనకి ఇన్వాయిస్ అనేది వస్తుంది. ఇన్వాయిస్ వస్తుంది, అది మనం ప్రింట్ తీసుకోవచ్చు, లేకపోతే మనం సేవ్ చేసుకొని పీడిఎఫ్ ద్వారా మనం సేవ్ చేసుకొని అనేది ఉంచుకోవచ్చు. ఇలా వచ్చిన తర్వాత మనం పేమెంట్ అయితే అయిపోయింది. మన పేమెంట్ ఆప్షన్ అయిపోయిన తర్వాత మీకు మంత్ర ఆర్డి సర్వీస్ అనేది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడైతే మనం చూద్దామండి. మనం చూడొచ్చు డివైస్ కనెక్టెడ్ అని చెప్పేసి మనకి రావడం అయితే జరిగింది. డివైస్ అయితే కనెక్ట్ అయింది. ఇక్కడ కింద చూడొచ్చు, కింద మనకి మీకు చూపిస్తాను జూమ్ చేసి మీకైతే ఒక నిమిషం. ఇక్కడ మనకు చూడొచ్చు ఓకే అని చెప్పేసి ఎప్పుడు అని వచ్చింది. క్యాప్చర్ సక్సెస్ అని కూడా మనకి డివైజెస్లో మనకి డివైజెస్ కనెక్టెడ్ అని చెప్పేసి మనకు వచ్చిందండి. మనమైతే ఇయర్లీ మనం అమౌంట్ అనేది మనం పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఈ కొత్తగా పెట్టారండి. ఇప్పటి వరకు అయితే మనకు అలాంటి ఆర్డి సర్వీసులకు అయితే మనం రీఛార్జ్ అయితే చేయాల్సిన అవసరం లేదు. ఇది కొత్తగా వచ్చింది. ధన్యవాదాలండి మీరు ఈ వీడియోని చూసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.